ప్రస్తుతం 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 ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ముద్రగడ నివాసానికి. అయితే మాత్రం మరి కొన్ని నిమిషాల్లో లోపలికి రానున్నారు. ముద్రగడ సంబంధించి ముద్రగడ భౌతికాయానికి ఆయన నివాళులర్పించేందుకు మరి కొన్ని నిమిషాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ నివాసానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే మొత్తం భారీ ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ముద్రగడ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా మొత్తం పక్క ముద్రగడని కడసారిగా చూసేందుకు మొత్తం బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే మనం చూస్తున్నాం విజువల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ నివాసానికి అయితే మాత్రం లోపలికి వస్తున్న పరిస్థితి అయితే మనకి విజువల్లో కనపడుతున్నాయి. ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభం సంబంధించి తన భౌతికాయాన్ని సందర్శించి మరి కొద్దిసేపట్లో ముద్రగడ భౌతికాయానికి నివాళులర్పించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, ముద్రగడ అభిమానులు కావచ్చు, మొత్తం కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభని చూసేందుకు ఆయన కడసారి వీడ్కోలు అందించేందుకు ముద్రగడ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. మరి కారులో చూస్తున్నాం అభివాదం అంటే ముద్రగడ కడసారి చూపు కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్యాడర్ మొత్తం కూడా సీఎం అంటూ నినాదాలు చేసుకుంటూ జగన్ క్యాన్వా వెనకాల వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా మరి కొన్ని నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంకైతే భౌతికాయానికైతే నివాళులు అర్పించనున్నారు. అనంతరం ముద్రగడ అంత్యక్రియలు అయితే ప్రారంభం కానున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంచుమించుగా ఒక 1 అవర్ అంత్యక్రియలు అయితే మాత్రం డిలే అయ్యాయి. దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు మొత్తం పక్క పార్టీ కార్యకర్తల అభిమానులు వచ్చినప్పుడు కూడా మరో పక్క ముద్రగడను చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నారు. కారు దిగుతా మొత్తం కూడా ముద్రగడ నివాసానికి జగన్మోహన్ రెడ్డి చేరుకుని లోపల ముద్రగడ నివాసంలోకి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ముద్రగడ నివాసం లోపల భౌతికాయం ఉంచిన చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం లోపలికి వెళ్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో ముద్రగడ భౌతికాయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. దానికి సంబంధించి అనంతరం ముద్రగడ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికీ అధికారిక లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడకి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ముద్రగడ భౌతికాయానికి సందర్శించడానికి వచ్చిన నేపథ్యంలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ని చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్క జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ తోసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా మరి కొన్ని నిమిషాల్లో ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే చూస్తున్నాం మన విజువల్లో. భారీ ఎత్తున అంటే మునుపెన్నడూ కూడా ఇటువంటి నాయకులకి ఇంత గణనివాళి అయితే మాత్రం ఎక్కడ కూడా దొరకలేదు. ఈ నాయకుడికి కాపు ఉద్యమం కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, కాపు ఉద్యమం పనిచేస్తున్న నాయకులు కావచ్చు, ఈయనకి భారీ ఎత్తున గణనివాళి అయితే మాత్రం లభించిందని చెప్పచ్చు. ఈయన ఒక కాపు వర్గానికే కాదు బడుగు బలహీన వర్గాలు కూడా మంచి నేత అని చెప్పేసి పలువురైతే కొనియాడిన పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం ఇంటి లోపలికి అయితే మాత్రం వెళ్ళారు. దానికి సంబంధించి కొన్ని నిమిషాల్లో ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం కూడా ముద్రగడ పద్మనాభానికి అంజలి ఘటించిన అనంతరం కూడా ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఇంచుమించుగా మరి కొన్ని నిమిషాల్లో ముద్రగడ అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులంతా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. ఇంచుమించుగా ముద్రగడని ఏదైతే ఉందో
పార్టీ ముఖ్య నాయకులను కోల్పోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తమకు పెద్ద దిక్కైన ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోయాం, పార్టీని ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి మంచి మహోన్నతమైన వ్యక్తి, సలహాలు ఇచ్చే వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మీడియా ముఖంగా తెలిపారు. మరి కొన్ని నిమిషాల్లో ముద్రగడ భౌతికాయాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సందర్శించనున్నారు. అనంతరం కూడా మొత్తం ముద్రగడ కుటుంబాన్ని కలిసి ఆయన ఓదారుస్తారు. ఇంచుమించుగా పార్టీ తరపు నుంచి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి మొత్తం ఇప్పటికే ఒక భరోసాను అయితే మాత్రం అందించారు. మరొకసారి కుటుంబాన్ని కలిసి ఓదార్చే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా విజువల్లో కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం జనసంద్రం అంటే ముద్రగడ నివాసం వద్ద మొత్తం ముద్రగడ పార్థివ దేహాన్ని చూసేందుకు